హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. డిఎస్సిలో వచ్చేటటువంటి సైకాలజీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. వ్యక్తి ఆత్మ ప్రస్తావన సాధించాలంటే కార్ల్ రోజర్స్ ప్రకారం ఏ అంశం ముఖ్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, స్వయం సంపూర్ణత. అంటే ఇక్కడ స్వయం సంపూర్ణత అనేది ముఖ్యం. స్వయం సంపూర్ణత అంశం అనేది ముఖ్యమండి. అయితే వ్యక్తి ఆత్మ ప్రస్తావన సాధించాలంటే కార్ల్ రోజర్స్ ప్రకారము ఆ స్వయం సంపూర్ణత అనే అంశము ముఖ్యం. సెకండ్ క్వశ్చన్, భాషా సామర్థ్యము అనువంశికంగా సిద్ధిస్తుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త. అంటే ఇక్కడ భాష యొక్క సామర్థ్యము అనేది అనువంశికంగా సిద్ధిస్తుంది అని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, చామ్స్కీ. అంటే ఇక్కడ చామ్స్కీ గారు అయితే భాష యొక్క సామర్థ్యం అనువంశికంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. నెక్స్ట్, కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కాలక్రమ పద్ధతి. ఏంటంటే అది కాలక్రమ పద్ధతి. కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అయితే కేస్ స్టడీ కనుక తీసుకున్నట్లయితే దానిలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి ఏంటి అని అంటే ఇక్కడ కాలక్రమ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ పద్ధతిలో వేరు వయసు ఉండే శిష్యులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేసే పద్ధతి. అంటే ఇక్కడ ప్రయోగ పద్ధతిలో కనుక చూసినట్లయితే వేరు వయసు ఉండే శిష్యులను, అంటే ఇక్కడ వేరు వయసు ఉన్న శిష్యులను కనుక తీసుకొని ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కాలక్రమ పద్ధతి. అంటే అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు అని అనేది ఇక్కడ క్వశ్చన్ అంటే కరెక్ట్ ఆన్సర్ కాలక్రమ పద్ధతి అని చెప్పేసి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పవచ్చు. శిశు భాష వికాసానికి ప్రధాన అవరోధము. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ద్విభాష వాతావరణము. అంటే శిశువు యొక్క భాష వికాసానికి గనక ప్రధాన అవరోధం ఏంటంటే ద్విభాష వాతావరణము. నెక్స్ట్, భాషను విశ్వవ్యాప్త వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, చామ్స్కీ. అంటే భాషను కనుక విశ్వవ్యాపిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నది ఎవరు అనంటే చామ్స్కీ. ఇక్కడ ఏంటి అండి, అది విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నవారు చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, జీన్ పియాజే తన 3 పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశోధన పద్ధతి? అంటే ఇక్కడ ఏంటండి, జీన్ పియాజే గారు కనుక చూసినట్లయితే తన 3 పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించారు. ఇది ఏ రకమైన పరిశోధన పద్ధతి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కాలక్రమ. అంటే ఇక్కడ లాంగ్ట్యూడినల్ అనేది కాలక్రమ, అంటే ఇక్కడ కాలక్రమ పరిశోధన పద్ధతిగా చెప్పవచ్చును. అంటే ఇక్కడ లాంగ్ అంటే చాలా అనేక సంవత్సరాలు కనుక పరిశీలించారు కాబట్టి దీనికి కాలక్రమాన్ని అని చెప్పేసి కాలక్రమ పరిశోధన పద్ధతి అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్, విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది? ఇక్కడ ఏంటండి, సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘిక ఆర్థిక పరిస్థితి. అంటే సాంఘిక ఆర్థిక స్థితి అనేది విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం అని చెప్పవచ్చును. నెక్స్ట్, కింది వాటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనము. కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ సి, గతిశీలకమైనది. ఏంటండి అది గతిశీలకమైనది.
ఏంటి అది? ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం ఏంటంటే గతిశీలకం అయినది. నెక్స్ట్, ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించారు. అయితే అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకొనిస్తే బహుమతి ఇస్తానని నెక్స్ట్ ప్రకటించారు. నెక్స్ట్ రెండో సమూహం వారికి ఇంటి పని ఇచ్చాడు కానీ దండన బహుమతి ప్రకటించలేదు. మూడో సమూహము వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహము ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. రెండవ సమూహము. అంటే ఇక్కడ రెండవ సమూహం ఏంటంటే ఇంటి పని ఇచ్చాడు కానీ దండన బహుమతి ఏది ప్రకటించలేదు. అదే మనం దీన్ని ఏమంటారంటే ఇందులో నియంత్రిత సమూహంగా చెప్పవచ్చును రెండవ సమూహాన్ని. అంటే ఇక్కడ మొదటి సమూహానికి అయితే ఇంటి పని ఇచ్చాడండి, బహుమతి ఇస్తానని చెప్పాడు. మూడవ సమూహానికి ఏం చేశాడంటే ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉంటుందని చెప్పేసి చెప్పాడు. కానీ రెండవ సమూహానికి మాత్రం ఇంటి పని ఇచ్చాడు కానీ దండన బహుమతి ఏది ప్రకటించలేదు. కాబట్టి ఇక్కడ నియంత్రిత సమూహంగా ఏం చెప్పవచ్చునంటే రెండవ సమూహాన్ని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, నవజాతి శిశువును అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతఃపరీక్షణ పద్ధతి. అంటే నవజాతి శిశువును కనుక అధ్యయనం చేయడానికి ఉపయోగపడినటువంటి పద్ధతిని ఏమంటారు అంటే అంతఃపరీక్షణ పద్ధతి అని అంటారు. నెక్స్ట్, టీచర్తో ఒక విద్యార్థి నిన్నటికంటే ఈరోజు పాఠం తనకు బాగా అర్థమైందని చెప్పాడు. ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతఃపరీక్షణ పద్ధతి. అంటే నిన్నటికంటే ఈరోజు పాఠం నాకు చాలా బాగా అర్థమైందని చెప్పడం ఏంటంటే అది అంతఃపరీక్షణ పద్ధతి. నెక్స్ట్, వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషించడానికి ఉపయోగించాల్సిన పరిశీలన పద్ధతి. అంటే ఇక్కడ ఏంటండి, వ్యక్తిని కనుక అధ్యయనంలో కనుక చూసినట్లయితే పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించాల్సిన పరిశీలన పద్ధతి ఏంటంటే అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, సంచరిత పరిశీలన. అంటే అది సంచరిత పరిశీలన. నెక్స్ట్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకు అందించిన విషయము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎలా లక్ష్యాలు సాధించాలి. ఏంటండి అది? ఎలా లక్ష్యాలను సాధించాలి అనేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకు అందించినటువంటి విషయము. నెక్స్ట్, పని చేసే తల్లులు వారి పిల్లల సాధన అనే అంశాల గురించి ప్రయోగపూర్వకంగా ఫలితాలు తెలుసుకోవాలనుకున్న పరిశీలకుడు పరీక్షించవలసిన స్వతంత్ర చరము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై 2. అంటే ఇక్కడ పనిచేసే తల్లులు ఇద్దరు ఏంటంటే వారి పిల్లలు సాధన చేసే అంశాల గురించి ప్రయోగపూర్వకంగా ఫలితాలు తెలుసుకోవాలనుకున్న పరిశీలకుడు పరీక్షించవలసిన స్వతంత్ర చరము. అంటే ఇక్కడ పని చేసే తల్లులు 2 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా ప్రభావం సృజనాత్మకతపై ఉన్నదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించినటువంటి మధ్యస్థ చరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రేరణ. అంటే ఇక్కడ ప్రజ్ఞ యొక్క ప్రభావం సృజనాత్మకతపై, అంటే ఇక్కడ ప్రజ్ఞ యొక్క ప్రభావం అనేది సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్నటువంటి పరిశోధకుడు నియంత్రించినటువంటి మధ్యస్థ చరం ఏంటంటే ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందని పరిశోధనలో ప్రయోగ ఫలితము. అంటే ఇక్కడ సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం అనేది విద్యార్థుల సాధనపై ఉంటుందనేది పరిశోధనలో ప్రయోగ ఫలితం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థుల సాధన. నెక్స్ట్, బోధన అనుభవం ప్రభావం బోధన సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాలనుకున్న ప్రయోగంలో బోధన అభిరుచి. అంటే బోధన అనుభవం యొక్క ప్రభావం ఏంటంటే బోధన సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాలనుకున్న ప్రయోగంలో బోధన అభిరుచి ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మధ్యస్థ చరం.
నెక్స్ట్ నేను ఆందోళనలో ఉన్నాను అని పేర్కొన్న వ్యక్తి ఉపయోగించిన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంత పరీక్షణ పద్ధతి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఆట స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అసంచరిత పరిశీలన. అంటే ఇక్కడ వీడియో సహాయంతో గమనించడం అనేది అసంచరిత పరిశీలన అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అంత పరీక్షణ పద్ధతి. అంటే ఇక్కడ శైశవ దశలో కనుక చూసినట్లయితే లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి అంటే ఇక్కడ అనుకూలించని పద్ధతి ఏంటి అని అంటే అది అంత పరీక్షణ ఏంటండి అది అంత పరీక్షణ. నెక్స్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్యాత్మక విద్యార్థి కానిది. అంటే వ్యక్తి అధ్యయన పద్ధతిలో కనుక చూసినట్లయితే సమస్యాత్మక విద్యార్థి కానిది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సగటు ప్రజ్ఞ గల విద్యార్థి. అంటే ఇక్కడ సమస్యాత్మక విద్యార్థి కానిది ఏంటి అంటే సగటు ప్రజ్ఞ గల విద్యార్థి. నెక్స్ట్ గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రభావం వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల ప్రభావం కనుక వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు. అంటే ఇక్కడ ఏంటండి గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రభావం ఏంటి గ్రామీణ ప్రాంతాల ప్రభావం మరియు పట్టణ ప్రాంతాల ప్రభావం అనేది వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకుని ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం కానిది ఏంటంటే ఇక్కడ విద్యార్థి యొక్క వ్యక్తీకరణ నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థులను 2 సమూహాలుగా విభజించి ఒక సమూహానికి స్వతంత్ర చరం పేరు పెట్టాడు, రెండో సమూహానికి స్వతంత్ర చరం ప్రవేశపెట్టలేదు. ప్రయోగము అనంతరం ప్రయోగ ఫలితాలు విశ్లేషించాడు. ఇది ఏ రకమైన నమూనా? కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ బి నియంత్రిత సమూహ నమూనా. అంటే ఒక సమూహానికేమో స్వతంత్ర చర్య ప్రవేశపెట్టాడు, రెండో సమూహానికేమో ప్రవేశపెట్టలేదు కనుక ఇది నియంత్రిత సమూహ నమూనా కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ తరగతి గదిలో బోధిస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంగితాలను గమనించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంచరిత పరిశీలన. అంటే తరగతి గదిలో కనుక చూసినట్లయితే ఉపాధ్యాయుడు బోధిస్తూ విద్యార్థుల ఇంగితాలను గమనించడం అనేది అది సంచరిత పరిశీలన కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదాయ ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థ చరం కానిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటంటే ఆదాయ ప్రభావం కనుక ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థ చరం కానిది ఏంటి అని అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఉద్యోగి సంతృప్తి. మధ్యస్థ చరం కానిది అంటే ఇక్కడ మధ్యస్థ చరాల గురించి అడగడం జరుగుతుందండి. అయితే మధ్యస్థ చరం కానిది ఏంటి అంటే అది ఉద్యోగి సంతృప్తి. నెక్స్ట్ ఈగో ఇన్వాల్వ్మెంట్ వల్ల పరిశీలనలో అంటే ఇక్కడ ఈగో ఇన్వాల్వ్మెంట్ అంటే ఇక్కడ పరిశీలనలో ఏంటంటే ఇది అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి వస్తునిష్టత తగ్గి వ్యక్తి నిష్టత పెరుగుతుంది. అంటే ఇక్కడ వస్తువు యొక్క నిష్టత తగ్గుతుంది, వ్యక్తి యొక్క నిష్టత అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యక్తి అధ్యయన పద్ధతిని. అంటే చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటుందండి, అయితే దానిలో వ్యక్తి అధ్యయన పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ రాజు అనే విద్యార్థి హారం ఎక్కువగా చేస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా నీవు అనుసరించే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అండి వ్యక్తి అధ్యయన పద్ధతి.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిశోధకుడు ప్రజ్ఞ ఎక్కువ గల వారిలో నైతిక విలువలు ఎక్కువ, ప్రజ్ఞ తక్కువ. అంటే ఇక్కడ ఒక పరిశోధకుడు కనుక చూసినట్లయితే ప్రజ్ఞ ఎక్కువ గల వారిలో నైతిక విలువలు ఎక్కువ, ప్రజ్ఞ తక్కువ గల వారిలో నైతిక విలువలు తక్కువ అని పేర్కొన్నాడు. అయితే పై పరిశీలనలో ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం. అంటే ఇక్కడ పరతంత్ర చరాన్ని ప్రభావితం చేసే స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యస్థ చరం లక్షణము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపుతుంది. నెక్స్ట్, కింది వాటిలో స్వతంత్ర చరమునకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. అంటే ఇక్కడ స్వతంత్ర చరమునకు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏంటి అని అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు. ఏంటండి అవి? ప్రయోజ్యుల ప్రతిస్పందనలు. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు ఒకే సమూహాన్ని నియంత్రిత ప్రయోగ స్థితిలో ఉంచాడు. ఇది ఏ నమూనాకు ఉదాహరణ? అంటే ఒకే సమూహాన్ని, ఇక్కడ ఏంటంటే ఒకే సమూహాన్ని నియంత్రిత ప్రయోగ పరిస్థితిలో ఉంచాడు. అయితే ఇది ఏ నమూనాకు ఉదాహరణ అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏక నమూనా అంటే ఏక సమూహ నమూనా. అంటే ఏక అంటే ఒకటే అండి. అయితే ఒకే సమూహాన్ని అని నియంత్రిత ప్రయోగ స్థితిలో ఉంచాడు అంటే ఇక్కడ ఏక సమూహ నమూనా కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపఖ్యానక పద్ధతి సమర్థవంతంగా ఉపయోగించడంలో ఉపయోగపడే అత్యుత్తమ పరిశీలన. అంటే ఇక్కడ ఉపఖ్యానక పద్ధతి అనేది అయితే అత్యుత్తమ పరిశీలన ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అనియంత్రిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పద్ధతిలో గత అనుభవాలను తెలుసుకోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అంత పరిశీలన పద్ధతి. అంటే ఏ పద్ధతిలో గత అనుభవాలను తెలుసుకోవచ్చు అంటే అంత పరిశీలన పద్ధతిలో గత అనుభవాలను తెలుసుకోవచ్చును. నెక్స్ట్, రవి ఒక హై స్కూల్ విద్యార్థి తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో రవి ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. అయితే కోల్గర్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? అంటే ఇక్కడ ఒక హై స్కూల్ విద్యార్థి అనే ఒక రవి తన ఆకలిని తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. అయితే ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పూర్వ సాంప్రదాయ స్థాయి. అంటే ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందడం జరుగుతుంది. ఎవరండి? రవి. నెక్స్ట్, బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో ఏ దశకు చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నియంత్రిత ప్రచాలక దశ. సరే అండి, నియత ప్రచాలక దశ అంటే బహుముఖ కోణాలు ఆలోచించగల శిశువు ఏంటంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో, అంటే బహుముఖ కోణాల్లో అంటే అనేక విధాలుగా ఆలోచించగల శిశువు ఏంటంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఏ దశకు చెందుతాడంటే నియత ప్రచాలక దశకు చెందుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో కనుక చూసినట్లయితే శిశువు బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు ఏంటంటే నియత ప్రచాలక దశకు చెందుతాడు. నెక్స్ట్, తప్పు చేస్తే దేవుడు క్షమించడు కావున మంచి పనులే చేయాలి అని అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? అంటే ఇక్కడ తప్పు చేస్తే కనుక దేవుడు క్షమించడండి. అయితే కావున మంచి పనులే చేయాలి అని అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పూర్వ సాంప్రదాయ స్థాయి. ఏంటండి అది? పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పిన కాలము, దూరము, బరువు అనే భావనలు నేర్చుకోలేకపోతుంది?
అయితే రీటా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? అయితే రీటా అనే ఒక అమ్మాయి ఎన్ని పద్ధతుల్లో చెప్పినా కూడా కాలం, దూరం, బరువు అనే భావనలు నేర్చుకోలేకపోతుంది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది ఈ అమ్మాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పూర్వ ప్రచాలక దశ. ఏ దశ అండి? పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్, కింది ప్రవచనాల్లో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండడం. అంటే ఇక్కడ ప్రవచనాల్లో సరికానిది ఏది అంటే కవలల యొక్క వికాసం అనేది విభిన్నంగా ఉండదు. ఏదండి? సమరూప కవలల వికాసం అనేది విభిన్నంగా ఉండదు. నెక్స్ట్, విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలు పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? అంటే ఇక్కడ ఏంటండి, విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి కనుక చూసినట్లయితే అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ విక్రమ్ ఏ దశకు చెందుతాడు అనేది క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అమూర్త ప్రచాలక దశ. ఏంటండి అది? అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్, కింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విద్యార్థి పెరుగుదల. ఏంటండి అది? విద్యార్థి పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావనను పొందినట్లు? అయితే ఇక్కడ ఏంటంటే పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి కనుక వెతికే అతను ఏ భావనను పొందినట్లు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, వస్తు స్థిరత్వ భావన. వస్తు యొక్క స్థిరత్వ భావనను పొందినట్లు అని ఇక్కడ చెప్పవచ్చును. అంటే తన యొక్క తల్లి కనుక కనిపించినట్లయితే కనిపించని తల్లిని వెతికితే కనుక అది వస్తు యొక్క స్థిరత్వ భావనను పొందినట్లు అని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చును. అంటే ఆ భావనను పొందినట్లు అనేది చెప్పవచ్చును. నెక్స్ట్, అత్యహము ఎక్కువ ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నైతిక వికాసము. అంటే ఇక్కడ అధ్యహం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో కనుక చూసినట్లయితే నైతిక వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏంటండి ఇది? అధ్యహము. నెక్స్ట్, క్రింది వైఖరి మాపనంలో సరికాని ప్రవచనము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అంటే ఇక్కడ ఆప్షన్ డి ఏంటంటే గట్మన్ 11 అంటే ఇచ్చికాలు నిర్దేశితమై ఉంటాయి. నెక్స్ట్, రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలకి ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకే చెందాలని స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉంటాడు. పియాజే ప్రకారం రాహుల్ వయస్సు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 నుంచి 7 సంవత్సరాలు. అంటే ఇక్కడ రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలకి ఇవ్వకుండా ఇష్టపడడు. ఆ బొమ్మ తనకి చెందాలని స్వార్థపూరిత ఆలోచనలు కలిగి ఉంటాడనేది ఇక్కడ పియాజే ప్రకారం రాహుల్ యొక్క వయసు ఎంత అంటే 2 నుంచి 7 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అనే భావనకు సంబంధించి సరైన ప్రవచనం కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది. సరైన ప్రవచనం కానిది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కానిది ఏంటంటే అన్ని దశల్లో వికాసం అనేది ఒకే విధంగా ఉండదు, ఒక్కో దశలో ఒక్కో విధంగా ఉంటుంది అనేది ఇక్కడ సరైనది. కానీ ఇక్కడ సరైనది కానిది ఏంది అనేది ఇవ్వడం ఏంటంటే క్వశ్చన్. అయితే వికాసం అనేది అన్ని దశల్లో ఒక విధంగా ఉంటుంది. అంటే వికాసం అనే అన్ని దశల్లో ఒక విధంగా ఉంటుంది అనేది ఇక్కడ సరైన ప్రవచనం కానిది అనేది చెప్పవచ్చును. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ముందు లేఖనం, తర్వాత పఠనము, తర్వాత భాషణం, ఆ తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలను అనుసరించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించని వికాస నియమము? అంటే ఇక్కడ ముందు లేఖనము, తర్వాత పఠనము, తర్వాత భాషణం. అంటే లేఖనం, పఠనం, భాషణం,
తర్వాత శ్రవణం అనే భాషా సూత్రాలను అనుసరించడండి. అయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. వికాసము క్రమానుగతమైంది. అంటే ఇక్కడ వికాసం అనేది క్రమానుగతము అయినది. నెక్స్ట్, ఒక బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మునుపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావన అర్థం చేసుకోలేదు. అంటే ఒక బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మునుపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించినటువంటి శిశువు ఏ భావన అర్థం చేసుకోలేదు అని అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కన్సర్వేషన్. అంటే ఇక్కడ సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావన అర్థం చేసుకోలేదంటే కన్సర్వేషన్ అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ హ్యాపీ ఇండియన్ పిల్లలు అంటే హ్యాపీ ఇండియన్ పిల్లలు పాకి వయస్సులో తల్లి వీపుల మీద ఉయ్యాల మీద గడిపేవారు. అయితే 12 నెలల వయసు వచ్చేసరికి మిగతా పిల్లలతో నడవగలిగేవారు. ఇది దేని ఫలితంగా జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పరిపక్వత. ఏంటండి అది? పరిపక్వత. అంటే ఇక్కడ హ్యాపీ ఇండియన్ పిల్లలు పాకే వయస్సులో తల్లి వీపుల మీద ఊయల మీద గడిపేవారు. అయితే 12 నెలల వయస్సు వచ్చేసరికి మిగతా పిల్లలతో నడవగలిగేవారు. అంటే 12 నెలల వయస్సు వచ్చేవరకు మిగతా పిల్లలతో నడవగలిగేవారు. అంటే ఇది దేని ఫలితంగా జరిగింది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పరిపక్వత ఫలితంగా జరిగింది. అంటే ఇది 12 నెలల వయస్సు వచ్చేసరికి పిల్లలు ఏంటంటే నడవగలిగేవారు అంటే ఇది పరిపక్వతనే జరిగిందని చెప్పేసి చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.